నమస్కారం అండి. దిస్ ఇస్ #యు. గుడివాడలో అరెస్ట్ గంట మోగుతుందా, అసలు మోగదా? ఇది ప్రతి ఒక్కళ్ళలో ఉన్న చర్చే. ఇదిగో కొడాలి అరెస్ట్, అదిగో కొడాలి అరెస్ట్. నేను కూడా ప్రతిసారి ఉత్సాహపడిపోయి వీడియోలు చేస్తే నా సబ్స్క్రైబర్స్ అందరూ ఏ అక్క అరెస్ట్ అయినప్పుడు పెట్టక్క అన్నారు. నేను అందుకే అరెస్ట్ పెట్టలేదన్న. ఈసారి రభస మాత్రం కొడాలి నానికి మొదలైంది. మొన్న అక్కడ డిఎస్సి ర్యాలీలు నిర్వహించకూడదని నోటీసులు ఇస్తే ఆ ఎస్ఐని తీసి విఆర్ఎస్కి పంపించేశారు. అది మన షో చేసిన ఇంపాక్ట్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎస్ఐ వచ్చి సెల్యూట్ చేసి నవ్వుతా ఇచ్చి అతను నోటీస్ తీసుకున్న తర్వాత కూడా అతను రోడ్డు పైన దీక్షా శిబిరానికి వెళ్ళిపోతుంటే పక్కన కాపలా కాస్తూ అతని పక్కన చెంచాలాగా నడుచుకుంటూ వెళ్ళి అతను ప్రెస్ మీట్లు ఇచ్చేసి శుభ్రంగా ర్యాలీలో పార్టిసిపేట్ చేసేదాకా కూర్చుని, సార్ అంతా కంఫర్టబుల్గా జరిగిందా సార్, మర్యాదలన్నీ బాగున్నాయా సార్, ఇంటికి వెళ్ళి తొంగండి సార్ ఇంకా అన్న రీతిలో మర్యాదలు చేసి పంపిస్తే అక్కడ జనాలు ఎవ్వరూ హర్షించలేదు. ఇతనికి సెల్యూట్ ఏంటి, ఇతనికి నవ్వుతా మాట్లాడడం ఏంటి, ర్యాలీలో పార్టిసిపేషన్ అవుతున్నప్పుడు అడ్డుకొని అరెస్ట్ చేయకపోవడం ఏంటని చెప్పి అతన్ని అర్జెంటుగా కృష్ణా జిల్లా ఎస్పీ ఆయన తీసి విఆర్ఎస్కి పంపించేశారు. కొత్త ఎస్ఐ వచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే మెగా డిఎస్సి ర్యాలీల పైన, అంటే ఇప్పుడు వలంనేని వంశీ పైన గుట్టల కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఏమవుతాయి నాకు తెలియదు. ఉపాధి హామీ పథకాల కేసులు ఉన్నాయి, జగనన్న ఇళ్ల కాలనీల పేరు మీద కేసులు ఉన్నాయి, అది కాకుండా క్యాసినోలు, భోగమేళాలు, ప్యాకప్యాట్లు ఇవన్నీ మనకు కామన్, ఆ కేసులు ఉన్నాయి. అది కాకుండా నారా భువనేశ్వర్ గారిని తిట్టిన కేసు విజయనగరంలో ఒకటి ఉంది. ఇలా 4 కేసులు ఉన్నాయి ఈ సోకాల్డ్ క్యాండిడేట్ పైన. ఇది కాకుండా మొన్న ఎలక్షన్ కమిషన్ తిట్టిన 5వ కేసు ఉంది. ఇప్పుడు మెగా డిఎస్సిది ఫ్రెష్ థింగ్ అండి. వైకాపా వాళ్ళందరూ రెచ్చిపోయి మెగా డిఎస్సి పైన అకృత్యపు చర్యలు, ఎవరైతే కష్టపడి ఉద్యోగాలు సాధించారో వాళ్ళందరిపైన బురదేసి ఆనందాన్ని క్షీణించేటట్టు వీళ్ళు చేసిన ర్యాలీలకి నిరసనగా ఈరోజు చలో విజయవాడ, చలో ఇక్కడ అని చెప్పి అసలు ఒరిజినల్ పీపుల్ ఎవరైతే కష్టపడ్డారో, ఈ ఫేక్ గాళ్ళకి కాకుండా కష్టపడ్డారో వాళ్ళందరూ రోడ్డు ఎక్కారు. సో మెగా డిఎస్సి ర్యాలీ పైన పర్మిషన్ లేని చోట ర్యాలీలు చేసినందుకు అంబటి రాంబాబు పైన, దాని తర్వాత దేవినేని అవినాష్ పైన కేసెస్ పడి, అలాగే ఈ సోకాల్డ్ వలంనేని వంశీ పైన కూడా కేసు ఉంది. ఇప్పుడు వచ్చిన కొత్త ఎస్ఐ బదిలీ ఇంత సీరియస్ గా టేకప్ చేశారు కాబట్టి ఈ గుట్కాకి కాలం మూడిందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అరెస్ట్ అయ్యేదాకా నాకు తెలియదు ఈ విషయం పైన. కానీ ఇక నుంచి మాత్రం రాజభోగం ఉండదు. ఇక నుంచి వైకాపాకి భజనలు చేసే ఎస్ఐలు, పోలీసులు ఉండరు. ఇక నుంచి రండి సార్ మీకు మేము తోడుగా వస్తాం అనే వాళ్ళు ఉండరు. ఇది గుడివాడలో ఒక పెను మార్పు కింద చూడాలి. ఇక్కడి నుంచి సబ్బరంగా కూర్చోబెట్టరు. ర్యాలీలు ఇష్టం వచ్చినట్టు చేస్తాం, పర్మిషన్ లేకుండా ఒకవేళ రోడ్డు మీదకి వస్తే మాత్రం తాట తీసే పొజిషన్ లో గుడివాడలో లా అండ్ ఆర్డర్ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ అవబోతుంది. వి ఆల్ షుడ్ వెయిట్ అండ్ సీ. మరి మెగా డిఎస్సి ర్యాలీ పైన ఇతను అరెస్ట్ చేస్తారా లేకపోతే అలాగే వదిలేస్తారా? దీనిపైన మీ స్పందన ఏంటో ఖచ్చితంగా రాయండి. అండ్ సబ్స్క్రైబర్స్ నుంచి గుడివాడ నుంచి ఎవరైనా ఉంటే మీకు ఎక్కువ ఇన్పుట్స్ ఉంటాయి నాకంటే కూడా, ఖచ్చితంగా మీ ఇన్పుట్స్ నాతో షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.